ఇంటికి వచ్చిండు ఇవాళ డ్యూటీకి వచ్చిండు పొద్దున్న నన్ను చిన్న దగ్గరికి పో అన్నాడు. చిన్న దగ్గరికి పోయినా మామూలు పోయినా వాడిని చూసినా వాడి దగ్గర కూడా ఉండలే 10 నిమిషాలు కూడా నేను మాట్లాడినా మందులు కూడా ఇచ్చిన నాని నేను అత్త డాడీకి అట్లా ఎత్తాను డాడీ ఇంటికాడ ఉన్నా డాడీ నేను ఇంటికి పోతాను నాన్న ఇంటికాడ ఉండా ఆ ఇంటికి వచ్చిన పరకల దీనను వస్తావా అని అన్న బస్ కాడికి వస్తావా అంటే బస్ కాడికి వస్తా నేను అని అన్నాడు. సరే బస్ కాడికి వచ్చిండు ఇక్కడ ఆటో స్టాండ్ కాడికి వచ్చిండు ఆటోలు ఎక్కినాడు ఆటో స్టాండ్ కాడికి వచ్చిండు అన్న మమ్మీ ఇద్దరిని ఎక్కించుకున్నాడు నన్ను ఎక్కించుకున్నాడు ఆటో స్టాండ్ కాడికి అది కాడికి బీర్ కొనుక్కున్నాడు. మళ్ళీ వచ్చిండు ఇంటికాడ మమ్మల్ని దించిండు చికెన్ ఇచ్చిండు టీవీ కాడ కూర్చున్నాడు బీర్ రాయిండు ఇక బీర్ రాయిందే చూసినా నేను తాయిండు మళ్ళీ వచ్చిండు ఇక ఆ బీర్ రాయిండు కొద్దిసేపు కూర్చున్నాడు మళ్ళీ దుకాణంలోకి పోయిండు దుకాణంలో పోయి ఏం చేసిండు ఇక నేను చూడలేదు. మళ్ళీ వచ్చిండు మళ్ళీ 4:30 అవుతుంది టైం చూసిన 4:30 అవుతుంది పండుకున్నా 4:30 అవుతుంది ఇక లేవాలని 4:30 అవుతుంది లేచిన ఇటు పక్కకి కూర్చున్నాడు కుర్చీ చేసుకొని ఎటు పోతాను అంటే అన్నం తింటారా అంటే నాకు అన్నం వద్దు అని అన్నాడు. సరే అని బయటకు వచ్చిన ఆయన బయటకు వచ్చిన దర్వాజా దాటిన అంబర్ కింద పడ్డది అంబర్ కింద పడితోటి బాబా అంబర్ కింద పడ్డది అని అన్న అమ్మ అంటే ఇంట్లో పెట్టుకోరా మరి అని అన్నాడు. అన్న చూసిన గంతిగా బండేసుకునేట్టు వెంది చూడలేదు లొల్లి లేదు ఏది లేదు లేదు. ఇగో మా మామయ్య ఫోటోలో మామయ్య ఫోన్ చేసిండు నాకు నీ ఫోన్ ఒక 100 సార్లు చేసిన లిఫ్ట్ చేస్తలేడు అస్సలే మంద అయిందట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.